అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పండ్ల తోటలు నీటి ఎద్దడికి గురి కాకుండా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ, కాపు దశలో ఉన్న మిరప నాణ్యతను దెబ్బతీస్తున్న తెగుళ్లు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. భూసార పరీక్షలు చేయించుకునే సమయం ఆసన్నమైంది. పంటల సాగులో రైతులు బస్తాల కొద్దీ ఎరువు కట్టలను పొలంలో గుమ్మరిస్తున్నా దిగుబడులు మాత్రం ఆశించిన మేర పొందలేక నిరాశ చెందటం నిత్యం చూస్తూనే ఉంటాం. దీనికి తోడు కేవలం స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందిస్తారే కానీ సూక్ష్మ పోషకాలను మాత్రం అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఎరువులు అవసరమైన దానికన్నా ఎక్కువ వేసినా తక్కువ వేసినా అది రైతుకు నష్టమే. కాబట్టి రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని తదననుగుణంగా పంటల ఎంపిక, పోషక యాజమాన్యం చేపడితే సాగు లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పొలాల్లో భూసార పరీక్షల కొరకు మట్టి నమూనా ఏ విధంగా సేకరించాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రమణయ్య. భూసార పరీక్షలు అనేవి ఎండాకాలంలో ముఖ్యంగా మనకు పైరు లేనప్పుడు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ నమూనాలు సేకరించి మనం భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాలి. భూసార పరీక్షల్లో ప్రధానంగా ఎందుకు చేయించుకోవాలంటే మనం వేయాల్సిన రసాయనిక ఎరువులు ఎంత మోతాదులో వేయాలి అనే దాన్ని నిర్ణయించుకునే దానికి భూసార పరీక్షలు అనేవి చేయించుకోవాలి. మొదటగా మట్టి నమూనాను సేకరించుకోవాలి. మొదటగా రైతు వాళ్ళ పొలంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పొలంలో ఎక్కడ భూసారం ఎక్కువ ఉండేది, తక్కువ ఉండేది, లేదా సౌడు ఉందా, లేదా ఒకే రకమైన నేల, ఇవన్నీ కూడా గమనించుకున్నట్లయితే ఒకే రకమైన నేల అయితే, ఉదాహరణకు నల్లరేగడి పొలము లేదా ఎర్ర నేలలు అయితే, ఒకే రకమైన పొలం అయితే 5 ఎకరాలకు ఒక నమూనా తీయాలి. ఈ 5 ఎకరాలకు ఒక నమూనాని జిగ్జాగ్ మేనర్లో వ్యూహాకారపు గుంతలు 15 సెంటీమీటర్ల లోతు తీసి ఒక చెంపకు ఒక సైడ్కు మట్టిని బ్రెడ్ కట్ చేసినట్టు కట్ చేసుకొని ఈ 15 గుంతల్లో మట్టిని ఒక చోట బండ మీద కానీ పోసి దాన్ని బాగా కలిపిన తర్వాత దాన్ని చతుర్భాగ పద్ధతిలో 4 భాగాలు చేసి 2 ఎదురెదురు భాగాల మట్టిని తీసేసి 2 ఎదురెదురు భాగాల మట్టిని కలుపుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మట్టిని మళ్ళా బాగా కలిపి ఇంతకుముందే తీసేసిన డైరెక్షన్లో కలుపుకున్న డైరెక్షన్లో తీసేయాలి. ఈ ప్రాసెస్ను ఒక 5 నుండి 6 సార్లు చేసినట్లయితే మనకు 1/2 కిలో మట్టి మిగులుతుంది. ఈ 1/2 కిలో మట్టిని సమాచార పత్రము, ఆ రైతు పేరు, గ్రామము, మండలము, చేను యొక్క సర్వే నెంబరు, లేదా చేను పేరు, తర్వాత ఏవై పైరు, తర్వాత అది వర్షాధారమా, నీటిపారుదల, ఈ అంశాలన్నీ కూడా ఒక సమాచార పత్రాన్ని జత చేసి దాన్ని మట్టి అంతా కూడా కవర్లో పోసి భూసార పరీక్ష కేంద్రాలకు పంపాలి. కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లిలో భూసార పరీక్ష కేంద్రం ఉంది. ఇక్కడ
నేల యొక్క ఉదజన సూచిక, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, లభ్య నత్రజని, భాస్వరము, పొటాసు, జింకు, ఐరన్, కాపరు, మ్యాంగనీసు, బోరాను అనే గంధకం కూడా అనాలిసిస్ చేసి పరీక్షించి దాని ప్రకారము ఏ పోషక పదార్థం లోపం ఉందో ఏది ఎక్కువ ఉందో కనుక్కొని ఆ ప్రకారం మనం లోపం ఉన్న దాన్ని సవరించేదానికి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వేసినప్పుడు భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, ఖర్చు పెరిగిపోతుంది. ముఖ్యంగా భూసార పరీక్ష చేయించుకోకుండా ఎరువులు వేస్తే ఉదాహరణకు వరి కానీ మొక్కజొన్న కానీ ఇటువంటి పైర్లలో ఎకరానికి దాదాపు 15,000 రూపాయలు ఖర్చు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే భూసార పరీక్షలు చేయించుకుంటే మనకు ఒక 5-6 వేల రూపాయల ఖర్చు తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే మిరపలో అయితే దాదాపు 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రసాయనిక ఎరువులు ఎక్కువగా వేస్తే నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో నేల ఆరోగ్యం అంటే నేల యొక్క భౌతిక, రసాయనిక, జీవ సంబంధ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ మెరుగ్గా ఉండాలంటే రైతులు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కూడా తగు మోతాదుల్లో వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికంటే ముందు ఎండాకాలంలో భూసార పరీక్షలు చేయించుకున్నట్లయితే ఆ రైతు ఏ పంట వేసుకోవాలి, తర్వాత దానికి ఎంత ఎరువులు వేసుకోవాలి, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఎండాకాలంలో నమూనాలు ఇస్తే జూన్ కల్లా వాళ్ళకు ఫలితాలు అందుతాయి. సో దాని ప్రకారం వాళ్ళు వేసుకునే పైరును బట్టి రసాయనిక ఎరువుల మోతాదును వేసుకున్నట్లయితే ఖర్చు అనేది తగ్గుతుంది. వేసవి ఎండ, వడగాలుల ప్రభావం మనుషులపైనే కాదు పంటలు, పండ్ల తోటలపైన కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమి నుండి, మొక్కల ఆకుల నుండి తేమ ఆవిరైపోతుంది. ప్రధానంగా మామిడి, అరటి, చీని నిమ్మ, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ఎండ దెబ్బ అధికంగా ఉంటుంది. దీనికి తోడు నీటి వనరులు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. మార్చి మాసం మొదట్లోనే భానుడు ఇంతలా తన ప్రతాపాన్ని చూపిస్తుంటే ఏప్రిల్, మే మాసాల్లో ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఫలితంగా పండ్ల మొక్కలు వాడిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. పండ్ల తోటలు నీటి ఎద్దడికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పండ్ల చెట్లు నీటి ఎద్దడికి లోనవ్వకుండా ఉండాలంటే నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. వేసవిలో పండ్ల తోటలకు అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. వేసవిలో లభించే కొద్దిపాటి నీటిని పారుదలకు ఉపయోగించుకునేందుకు సమర్థవంతమైన పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. వేసవిలో చెట్లు కాపులో ఉంటే నీటి అవసరం పెరుగుతుంది. ఎండ తీవ్రత వల్ల నీటి వనరులైన బావులు, బోరుబావుల్లో నీటి లభ్యత బాగా తగ్గి కొన్ని పూర్తిగా ఎండిపోతాయి. నేల నుండి కూడా తేమ ఆవిరవుతుంది. కాబట్టి తేమ ఆరిపోవడాన్ని తగ్గించగలిగితే నీటి అవసరాన్ని తగ్గించి నీటి తడుల మధ్య వ్యవధిని పెంచి నీటి తడుల సంఖ్యను తగ్గించవచ్చు. సేంద్రియ ఎరువుల్ని ఎక్కువగా వాడి మల్చింగ్ చేయడం ద్వారా నేలలోని తేమను కొంతవరకు కాపాడవచ్చు. చెట్ల పాదుల్లో సేంద్రియ ఎరువులైన పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల ఎరువు, కంపోస్ట్, వర్మి కంపోస్ట్, పట్టి ఆముదం, వేప, కానుగ పిండి వంటివి తేమను నేలలో ఉంచి ఆరిపోకుండా చేస్తాయి. చెట్లకు సత్తువను కూడా ఇస్తాయి. జీలుగా, జనుము, పిల్లిపెసర, మినుము, అలసంద లాంటి పచ్చిరొట్ట ఎరువుల్ని, వేప, జిల్లేడు, కానుగలాంటి పచ్చి ఆకు ఎరువుల్ని చెట్ల పాదుల్లో వేసవి ప్రారంభంలో వేసి మట్టిని కప్పాలి. ఇవి కొన్ని రోజులకు కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి చెట్లకు సత్తువనివ్వడంతో పాటు పాదుల నుంచి తేమను తొందరగా ఆరిపోనీయకుండా చేస్తాయి. మల్చింగ్ విధానం ద్వారా కూడా భూమిలో తేమను కాపాడవచ్చు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన ఎండిన ఆకులు, వరి పొట్టు, వేరుశనగ కాయల పొట్టు లాంటి వాటిని 4 అంగుళాల ఎత్తు వరకు వేసి మల్చింగ్ చెయ్యాలి. ఈ విధంగా చేయటం వల్ల పాదుల నుంచి తేమ తొందరగా ఆరిపోదు. దీనివల్ల నీటి తడుల్ని బాగా తగ్గించవచ్చు. దీనికి తోడు ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి చెట్లకు సత్తువనిస్తాయి. అలాగే
కలుపు మొక్కల బెడదను బాగా తగ్గిస్తాయి. వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటుకుపోతాయి. అందువల్ల బావుల్లో, బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గుతుంది. కాబట్టి నీటి వృధాను తగ్గించుకుని తగినంత నీటిపారుదల, నీటి తడులు ఇవ్వాలి. బిందు సేద్యం ద్వారా 30-40% నీటిని ఆదా చేయవచ్చు. ఫెర్టిగేషన్ విధానంతో ఎరువుల ఆదా జరుగుతుంది. కలుపు మొక్కల బెడద కూడా ఈ విధానం వల్ల తగ్గించే అవకాశం ఉంది. వేసవిలో లభించే కొద్ది నీటితో చెట్ల కొమ్మల చివరకుండే పాదంతా నీరు పారించాలంటే ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. దీనివల్ల తడుల మధ్య వ్యవధి ఎక్కువై చెట్లు నీటి ఎద్దడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి తోటల్లో కొమ్మల చివరి వరకు ఉండే పాదులను బాగా కుదించి నీరు పారిస్తే ఒక తడికిచ్చే నీటి పరిమాణం బాగా తగ్గుతుంది. దీనివల్ల తడుల మధ్య వ్యవధి బాగా తగ్గించి చెట్లు నీటి ఎద్దడికి గురికాకుండా వేసవిలో కాపాడవచ్చు. తోటలో కాని, తోట దగ్గర కాని, తోట విస్తీర్ణానికి, నీటి వనరుల్లో లభించే నీటి పరిమాణానికి అనుగుణంగా నీటి కుంటలను తవ్వించాలి. గుంత లోపలి నుంచి భూమిలోకి నీరు ఇంకకుండా పాలిథీన్ షీటును పరచాలి. డ్రిప్ ద్వారా నీరందించేందుకు పంప్ సెట్టును కూడా ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా నీటిని నిల్వ ఉంచుకుని అవసరానుగుణంగా ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకుని వేసవి కాలంలో నీటి తడులు అవసరమైనప్పుడు చెట్లకు అందించటం ద్వారా కూడా చెట్లు నీటి ఎద్దడికి గురికాకుండా చేయవచ్చు. ఈ విధమైన జాగ్రత్తలు పాటించటం ద్వారా వేసవిలో పండ్ల తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా చేయవచ్చు. ఎగుమతి అవకాశాలు మెండుగా కలిగి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది మిరప. ఎర్ర బంగారంగా రైతులు పిలుచుకునే మిరప సాగులో ఇటీవల చీడపీడలు ప్రధాన సమస్యగా తయారయ్యాయి. పంట వేసింది మొదలు చివరి కాపు వరకు కూడా పంటను పీడిస్తున్నాయి. కాయ దశలో ఉన్న మిరపకు ప్రస్తుతం బూడిద తెగులు, ఎండు తెగులు, కాయకుళ్ళు వంటి తెగుళ్లతో పాటు రసం పీల్చే పురుగులు నష్టం కలిగిస్తున్నాయి. వీటిని సకాలంలో నివారించకపోతే అవి మరింత వ్యాపించి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. కాపు దశలో ఉన్న మిరపలో కనిపిస్తున్న తెగుళ్లు, రసం పీల్చు పురుగుల నివారణ గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ విజయభాస్కర్ నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతము వాణిజ్య పంటలలో ముఖ్య పంట అయిన మిరప పంటను వివిధ జిల్లాలలో సాగు చేస్తున్నారు. ఈ మిరప పంట వివిధ దశలో ఉన్నది. పూత దశ నుంచి కాయ దశలో ఉన్నది. కాబట్టి ఈ పంటలో మేము వివిధ రకాలైన చీడపీడలను గుర్తించాము. తెగుల విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు ప్రస్తుతము మిరప పంటలో బూడిద తెగులు, ఎండు తెగులు మరియు కాయకులు తెగులు గుర్తించాము. మిర్చి పంటలో బూడిద తెగులు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఆకులపైన చిన్న చిన్న తెలుపు రంగులో మచ్చలు ఏర్పడి ఆకంత ఆకుపచ్చ రంగు నుంచి తెల్లని బూడిద రంగులో పైన కింద కూడా చిన్న చిన్న శిలీంధ్ర బీజాలు కూడా ఏర్పడి ఆకంత తెలుపు రంగులోకి మారిపోయి వడలిపోయి ఎండిపోతాయి. ఇలాంటి లక్షణాలు ఆకుల మీద చిన్న చిన్న తెలుపు రంగులో ఉన్న మచ్చలను గుర్తించిన వెంటనే రైతులు 1 లీటర్ నీటిలో 3 గ్రాముల నీటిలో కరిగే గంధకము కలుపుకొని మిర్చి పంటల ఆకుల పైన కింద పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగులను తగ్గించుకోవచ్చు. రెండో రకమైన తెగులు విషయానికి వచ్చినట్లయితే వడలు తెగులు లేదా ఎండు తెగులు అంటారు. ఇది ఒక రకమైన ఫిజేరియం శిలీంధ్రం వల్ల వస్తాయి. కాబట్టి మొక్కలు మనం అక్కడక్కడ చూసినట్టయితే కూడా వడలిపోయి ఆకులంతా వడలిపోయి కొమ్మలంతా కూడా బలహీనంగా తయారయ్యి మొత్తము అక్కడక్కడ కూడా గుంపులుగా కూడా ఎండిపోతాయి. మొక్కను పీకి చూసినట్టయితే తేలికగా వచ్చి మొక్కను చీల్చి చూసినట్టయితే మధ్యలో ఎరుపు రంగులో ఉన్న గోధుమ రంగులో ఉన్న చారలు కూడా కనబడతాయి. ఇలాంటి చారలు ఉన్నట్టయితే రైతు తప్పనిసరిగా ఎండు తెగులు మిర్చి మొక్కలో వచ్చిందని గుర్తించి ఆ రోగం ఉన్న మొక్క దగ్గర నీరు తగ్గించి మొదలు తడిచే విధంగా 1 లీటర్ నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును పోసుకోవాలని, మరి ఈ చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యవంతమైన మొక్కలు కూడా మొదలు తడిచే విధంగా కలుపుకున్నట్టయితే కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇదే విధంగా కాకుండా 2 కిలోల ట్రైకోడర్మా
మిశ్రమాన్ని 10 కిలోల వేపపిండికి 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి సుమారు 15 నుంచి 20 రోజుల వరకు ఆ మిశ్రమం తయారైన తర్వాత ఈ మిశ్రమాన్ని మిర్చి పంటలో కొంచెం పదును ఉన్నప్పుడు ప్రతి మొక్క దగ్గర కొంచెం ఈ మిశ్రమాన్ని వేసుకొని పోయినట్టయితే కూడా మనకు మిర్చి పంటలో ఈ ఎండు తెగులు తగ్గించుకోవచ్చును. మూడో రకమైన కాయకులు తెగులు, కాయల మీద కూడా చిన్న మచ్చలు ఏర్పడి ఎరుపు రంగులో ఉన్న కాయ పైన నలుపు రంగులో చిన్న మచ్చలు, తెలుపు రంగులో కూడా మచ్చలు ఏర్పడి ఇది కొలిటోట్రైకం వల్ల శిలీంధ్రం వల్ల వస్తాయి కాబట్టి అనేక రకాలైన శిలీంధ్ర బీజాలు దీనిలో ఉండి ఆ కాయలో నుంచి రసాన్ని పీల్చి మొత్తం తిని కాయనంతా నలుపు రంగులోకి మారి కుళ్ళిపోతాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు రైతులు తొలి దశలోనే ముందస్తు చర్యగానే మచ్చలు తిన్నగా అంటే తెలుపు మరి చిన్న నలుపు రంగులో ఉన్నప్పుడు గుర్తించి మార్కెట్లో లభించే ప్రొపకోనజోల్ అయితే 1 మిల్లీలీటర్లు, ఎగ్జోకోనజోల్ 2 మిల్లీలీటర్లు కలిపి మరి ఆకుల పైన మరి కాయల పైన కూడా పైన కింద మొత్తం చెట్టు అంతా తడిచే విధంగా పిచికారి చేసుకున్నట్టయితే తగ్గించుకోవచ్చు. మిర్చి పంట ప్రస్తుతము అనేక రకాలైన రసం పీల్చే పురుగులు కూడా ఉన్నాయి. అంటే ఈ తామర పురుగుల వల్ల కానీ, నల్లి వల్ల కానీ, అదేవిధంగా నల్ల తామర వల్ల కానీ, పేనుబంక వల్ల కూడా మిర్చి పంటల్లో ఎక్కువ తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. రైతులు ఇక్కడ ఏం చేయాలంటే తప్పనిసరిగా మిర్చి పంట వేసే రైతులు కొంతవరకు తట్టుకున్న రకాలైన ఈ గుంటూరు నుంచి విడుదలైన ఎల్సి రకాలు 620, 625 కొన్ని ఏమన్నా భాస్కర ఇలాంటి రకాలను ఎన్నుకొని విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే కొంతవరకు ఈ కీటకాల ద్వారా అంటే వైరస్ ద్వారా వ్యాప్తి చెందే రసం పీల్చే పురుగులను తగ్గించుకోవచ్చు. మరి మిర్చి పంటల్లో కూడా తొలి దశలో మనకు అతి తక్కువ ధరలో లభించే నీలిరంగు అట్టలను పెట్టినట్టయితే మిర్చి పంటలు 1 అడుగు పైన మిర్చి పంటకు పెట్టినట్టయితే తామర పురుగును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా తెల్లదోమను కూడా తగ్గించుకోవడానికి పసుపు రంగు పూసిన అట్టలను కూడా పెట్టుకోవాలి. ఇదే కాకుండా తెలుపు రంగులో ఉన్న అట్టలను కూడా పెట్టుకున్నట్టే పేనుబంక వివిధ రకాలైన రసం పీల్చే పురుగుల ఉధృతను తగ్గించి మిర్చి పంటలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఇంకొకటి మిర్చి పంట వేసే ముందు రైతు చుట్టుపక్కల జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ 4 వరుసల్లో వేసుకున్నట్టయితే కొంతవరకు రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గించుకోవచ్చు. ఎక్కడ కూడా మిర్చి పంటల్లో వయ్యారి బామ కలుపు మొక్కలు లేకుండా తీసివేయాలి. అతి తక్కువ ధరలో లభించే స్పైనటోరం మరియు ఎస్పేట్, క్లోరోపైరిపాసు, ఎస్టామిప్రైడ్ ఇలాంటి మందులతోని వేప నూనె కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులను ఉధృతిని మనము తగ్గించి మిర్చి పంటలో అధిక దిగుబడి పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పచ్చ బంగారంతో కలకలలాడుతోంది. గత వారం 10 రోజులుగా యార్డులో పసుపు క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పసుపు పంటను తీసుకువస్తున్నారు. అయితే మార్కెట్కు భారీ మొత్తంలో సరుకు వస్తుండడం, దీనికి తోడు పశ్చిమాసియా యుద్ధం, నాణ్యత పేరుతో వ్యాపారులు ధరలు తెగ్గొస్తున్నారని పసుపు సాగుదారులు వాపోతున్నారు. 2 వారాల క్రితం పసుపు దుంపల ధర క్వింటాల్కు 11,000 పలుకగా నాణ్యమైన కొమ్ములను 13,000కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దుంపలకు క్వింటాలకు 8,000 నుంచి 9,000 వరకు ధర ఉంటే నాణ్యమైన కొమ్ముకు సైతం 12,000 మించని పరిస్థితి రైతులకు ఆందోళన కలిగిస్తోంది. వారం 10 నుండి పసుపు మార్కెట్లో నిజామాబాద్ సదానంద్ మార్కెట్లో రైతుని మోసగిస్తూ ఇది ఖరీదారు లోపమా మరి అధికారుల లోపమా రైతు అయితే బాగా విపరీతంగా నష్టపోతున్నాడు. ఈ యుద్ధం ఎఫెక్ట్ అని చెప్తున్నారు. గోదాములలో స్టాక్ పెట్టుకుంటారు, కలుగుతారు కాబట్టి ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ ఎక్కడ జరుగుతుంది వాళ్ళకు జరగదు. కాబట్టి రైతులను ఇట్లా మోసపరచకుండ్రి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుకు కొంచెం మేలు చేయగలని కోరుచున్నాం. 2.5 నుంచి 3 ఎకరాల పసుపు వేస్తాము. అయితే ఈ మధ్య ఏమైందంటే యుద్ధం అనే పేరుతోని మన రేట్లన్నీ దించేశారు. రైతులకు ఇది చాలా ఆందోళనగా ఉంది. అదొక సాకుతోని ఖరీదారులంతా కలిసి సిండికేట్ అయ్యి అంత ఇబ్బంది అయిపోయింది మాకు. అలాగే బోర్డు వచ్చినప్పటికీ కూడా మాకు బోర్డు ఉన్న పేరుగే తప్ప దానికి ఏం లేకుండా పోయింది. సెంట్రల్ నుంచి ఫండ్ ఏం రాలేదు, ఇప్పటికీ ఫండ్ కూడా ఏం లేదు. పసుపులో పంట బాగా తక్కువ వెళ్తుంది రోగం పడి. దీనికి తోడు ఇక్కడ నిజామాబాద్ మార్కెట్లో రేట్లు తగ్గిపోయినాయి. పైలా కొంచెం ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి. మళ్ళీ దీనికి కారణము యుద్ధం అని చెప్తున్నారు. ఇక్కడ
ఖరీదారులు రేట్ ఎందుకు పెడతలేరు అంటే యుద్ధం వల్ల రేటు తగ్గిపోయింది, ఎక్స్పోర్ట్ అవుతలేదు అని చెప్తారు. యుద్ధం 4 రోజుల నాడు 10 రోజుల నాడు చాలా అయితే ఇది 15 రోజులకు ఎక్స్పోర్టు, నెల రోజులకు ఎక్స్పోర్ట్ అయ్యేదానికి దీనికి యుద్ధం షాక్ చెప్పి ఈ రైతుల దగ్గర తక్కువ ధరకు కొంటున్నారు. ఇప్పుడు 13,000 నుంచి 8,000 దాకా పోతుంది. మంచిది అన్నో ఒకటి పోతుంది 13,000. ఎక్కువ శాతము 10,000, 10,000, 8,000, 9,000, 10,000 పోతుంది. బాగా 12,000 నుంచి 15,000 పైన ఉంటేనే బాగుంటుంది, రైతులకు కొంచెం గిట్టుబాటు పడుతుంది. ఎకరా పసుపు సాగుకు ₹1,00,000 వరకు పెట్టుబడులు పెట్టామని ప్రస్తుత ధరలు చూస్తుంటే మిగులుబాటు ఉండదంటూ రైతులు వాపోతున్నారు. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్లో క్వింటాకు 16,000 ధర పలుకుతుంటే ఇక్కడ 12,000 కూడా పలకని పరిస్థితి ఉందంటున్నారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గించేస్తున్నారంటూ ఆందోళన చెందుతున్నారు. మాకు కష్టపడి ఇంత తిప్పల పడుతున్నాం, ఏం లాభం లేదు, మాకు గిట్టుబాటు వస్తలేదు. జర మంచి ధరలు పెంచిపోయారు కదా, తగ్గినాయి ఏమో ఇక్కడ లపడా అవుతుంది అంటారు, దాని గురించి తగ్గినాయి అంటారు, కానీ మాకు ఏది తెలుస్తలేదు. మేము పెట్టేమో పెట్టుబడి ఎక్కువ అవుతున్నది, వచ్చేది తక్కువ అవుతున్నాయి. నిన్న ప్రొద్దున అట్లా 5 గంటలకు లారీలు వేసుకొని వచ్చాము. వీడికి వచ్చేసరికి ధరలు అనేది మునడాక 13,000 ఉన్నాయని అన్నారు. ఇప్పుడేమో చూస్తేనేమో 8,000, 9,000 లాస్ట్ ఫిగర్ అంటే మాకు వచ్చింది 10,009 అని వచ్చింది. ఎందుకని వాళ్ళని అడిగితే యుద్ధ ప్రవాహం ఒకటి అంటున్నారు, పచ్చిగా ఉన్నది అని అంటున్నారు. ఎందుకు వాళ్ళని అడుగుదామంటే ఎవరిని అడుగుదామని కూడా మాకు కూడా తెలియదు. కానీ ఇట్లా చేయడం చాలా కష్టము. ప్రభుత్వం ఏమంటున్నారంటే ప్రభుత్వం కూడా 10,000 మీదనే ఇస్తాము మద్దతు ధర అన్నారు. ఆ మద్దతు ధర కూడా ఏడవైందో తెలియదు. ఇది కొంచెం అంతా మీరే దృష్టికి పెట్టుకొని మా రైతు బాధల్ని కొంచెం అంతా చేస్తారని అనుకుంటున్నాము. 10,000 నుంచి 13,000, 14,000 ఉంటే గిట్టుబాటు ధర అవుతుంది, కానీ ఇది 8,000, 9,000 ఉంటే గిట్టుబాటు ధర అసలే కాదు. ఒక ఎకరం పెట్టిన పసుపు, ఎకరం పెడితే ఒక 40 డ్రమ్ములు అయింది. 40 డ్రమ్లకు అన్నీ ఎండపోసినా అక్కడ 12,000 అడిగితే కూడా ఇయ్యలే ఈడ 12, 14 దాకా పోతున్నది అనగానే 13, 14 అన్నా పోతుందని ఇటు తెచ్చిన. ఈడ 10,600 అయింది, 600, 700 అయింది. ధరలు పడిపోయినాయి అంటున్నారు, ఏదో యుద్ధము అది అంటున్నారు కదా. పసుపుకు ధరలు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని గిట్టుబాటు ధరకు పంటను కొనేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు. పాడి రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగించే గాలికుంటు వ్యాధి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 16 నుండి ఏప్రిల్ 29 వరకు గాలికుంటు టీకాల కార్యక్రమం జరగనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పశుసంవర్ధక శాఖ అధికారి వివరిస్తున్నారు. 3 నెలలు దాటిన ప్రతి పాడి పశువుకు గాలికుంటు టీకా ఇప్పించాలని, అలానే జీవాల పెంపకందారులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాధి వచ్చాక నష్టపోవడం కంటే ముందుగా టీకాలు ఇప్పించడం ద్వారా గాలికుంటు వ్యాధిని నియంత్రించాలని వివరిస్తున్నారు. గాలికుంటి వ్యాధి టీకాలు మనం చేపడుతున్నాం. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 29 వరకు షెడ్యూల్ చేసున్నాము. అయితే ఈ టీకాలు అనేది తప్పనిసరిగా రైతులందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. గాలికుంటి వ్యాధి అనేది లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి ముఖ్యంగా ఏంటంటే రైతులకి బాగా ఆర్థికంగా నష్టం కలుగు చేస్తాయి. 3 మాసాలు దాటిన పెయ్యలు నుంచి అన్నిటికీ టీకాలు వేయించుకోవాలి. అవి చాలా ఎక్కువ లాస్ అనేది బాగా ఆర్థికంగా నష్టం కలుగుతాయి. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇవి ముఖ్యంగా ఏంటంటే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వాటన్నిటికీ వస్తాయి, ఈ వ్యాధి అనేది వస్తుంది. దీంట్లో మనం ఆ లక్షణాలు కూడా రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే లక్షణాలు కూడా గుర్తించాలి. ఆవులకి బాగా టెంపరేచర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే నోటి పుళ్ళు, గిట్టల దగ్గర పుళ్ళు, వాటి వల్ల అవి నడవలేకుండా మేత తీసుకోలేకుండా బాగా నీరసించిపోతాయి. నోటి నుంచి లాలాజలం రావడం, నాలిక పొరలు మాదిరిగా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మేత బాగా తగ్గిపోతుంది, పాలు దిగుబడి పూర్తిగా ఆగిపోతుంది. అది రైతులందరూ గుర్తించాలి. ఊర్లో ఒకవేళ సుమారుగా 100 పశువులు ఉన్నట్లయితే 90 పశువుల పైన వ్యాక్సిన్ జరగాలి. అలాగైతేనే వ్యాధిని మనం అరికట్టడానికి వీలవుతుంది. పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ సరఫరా చేస్తున్నది. పశువులు అన్నీ కవర్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రైతు సోదరులందరికీ మీరు తప్పనిసరిగా మీ పశువులు ఈ టీకాతో రక్షించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.